హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనురాధాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చింతకాయ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అది కూడా ఈజీ వేలో మనం ఈ చింతకాయ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఇక్కడ ఒక 4-5 చింతకాయలను మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇలా బాయిల్ చేసుకోవటం వల్ల అది కొంచెం పండు టైప్లో ఉన్న చింతపండు లాంటిది అయితే పైన తొక్కంతా ఊడొచ్చేస్తుంది. సో మీరు ఫస్ట్ ఇది బాయిల్ చేసేసుకోండి ఒక 4 minutes వరకు. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. లాస్ట్కి సాల్ట్ వేసేసుకొని మరి ఒక 2 minutes వరకు బాయిల్ చేసేసుకోండి. చూడండి ఇలా అయిపోతుంది. టోటల్గా 7-8 minutes బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్గా వాటర్ వేసేసుకొని దాంట్లో ఆ పైన ఉన్న అంటే తొక్కంతా తీసేసుకోండి. ఇలా మరీ పచ్చి చింతకాయ అయితే మనం కొంచెం మ్యాష్ లాగా చేసేస్తే సరిపోతుంది, పైనదంతా వచ్చేస్తుంది. సో ఇలా పైన తొక్కంతా తీసేసుకొని ఆ వాటర్ అంతా కూడా వడగట్టేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇలా మనం అంతా కూడా ఇప్పుడు వడగట్టేసేసుకున్నాం కదా, దాంట్లోనే కొంచెం పసుపు, ఆ తర్వాత ఒక 1/2 teaspoon వరకు సాల్ట్. ఆల్రెడీ బాయిల్ చేసే దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఒక 1/2 teaspoon సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వుల పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చింతకాయ చారుకి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి హెల్దీ కూడా. నువ్వుల పొడి వేసేసుకొని తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా నలిపేసి వేసేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ దాంట్లోనే వేసుకోవాలి. ఆ తర్వాత పైనుండి మనం తాలింపు పెట్టేసేసుకుంటే ఇంకా చింతకాయ చారు రెడీ అయిపోయినట్టే. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా డైరెక్ట్ వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఆ తాలింపు అంతా కూడా మనం దీంట్లో వేసేసుకొని అండ్ ఇక్కడ తర్వాత మెంతి పొడి అండ్ కొంచెం ఇంగువ తాలింపులో వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మంచి టేస్టీ చింతకాయ చారు రెడీ అయిపోయినట్టే. ఇది సీజన్, ఇప్పుడు మంచిగా చింతకాయలు వస్తూ ఉంటాయి కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ ఈ చింతకాయ చారుకు కాంబినేషన్ మంచిగా ముద్దపప్పు, వడియాలు ఇలా పెట్టేసేసుకొని మనకి ఇంకా కూరతో పని ఏమి ఉండదు ఇలా చేసేసుకొని తింటే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.